హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లెవర్ అండ్ సింపుల్ హోమ్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే హెల్తీగా నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ మనమైతే ఫస్ట్ పెరుగు మీద నుంచి మీగడ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం డైరెక్ట్గా మీగడని ఇలా సపరేట్ చేసుకుంటే ఇది చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది. సో ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీగడ అనేది చాలా స్ట్రాంగ్గా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వస్తుందన్నమాట. చూడండి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. సో ఇలా కలెక్ట్ చేసుకున్న మీగడని మనం ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా నేను 1 వీక్ వరకు కలెక్ట్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలెక్ట్ చేసుకున్న మీగడని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత వెన్న ఎలా సపరేట్గా కనిపిస్తుందో. సో ఈ వెన్నని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా వెన్న మొత్తం మనం తీసేసుకున్న తర్వాత వేస్ట్ వాటర్ మిగిలిపోతాయి కదండి. సో వాటిని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ వెన్న మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వీటిని మళ్ళీ ఒకసారి లేదా 2 సార్లు నీటితో కడగాల్సి ఉంటుందండి. ఇలా కడగడం వల్ల వెన్న చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన మజ్జిగని మనం పడేయకుండా మొక్కలకి ఫెర్టిలైజర్ లాగా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ వెన్నని మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత కొద్దిసేపటికి ఇలా నెయ్యి మరగడం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇలా నెయ్యి మరుగుతున్నప్పుడు 2 లేదా 3 తమలపాకులను యాడ్ చేసుకోవడం వల్ల నెయ్యి అనేది మంచి ఫ్లేవర్తో వస్తుందన్నమాట. ఇలా ఈ కలర్లో నెయ్యి కనిపించే వరకు మనం వేడి చేస్తే సరిపోతుందండి. మన నెయ్యి రెడీ అయినట్లే.